కచెర్ల మండలంలోని బండవెల్ కచెర్ల గ్రామంలో ఉన్నటువంటి పాంబండ దేవాలయం. ముందుగా గుండంలో కాళ్ళు చేతులు కడుక్కొని ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. తర్వాత గుడి దగ్గరికి వెళ్ళాము. గుడి చాలా బాగుందండి. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పంతులు గారు ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అర్చన చేయడం జరిగింది. అయితే ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడని చెప్తున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొట్టాము. టెంపుల్ చాలా బాగుందండి. అయితే ఇక్కడ గుండంలో స్నానాలు చేస్తే దోషాలు పోతాయని అక్కడ ఉన్నటువంటి పంతులు గారు చెప్తున్నారు. గుడి లోపలికి వెళ్ళాము. అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు, లోపల శివుడు ఉన్నాడు. అయితే గర్భగుడిలో వీడియో తీయడం బాగుండదని తీయలేమండి. అయితే ఇక్కడ బయటికి వచ్చేసరికి ఇక్కడ ఒక పెద్ద బండ ఉండి బండపై నుంచి పాము వెళ్ళడం వల్ల బండ అనేది చీలి రెండుగా అయ్యిందని, అందుకే దీనికి పాము బండ పేరు వచ్చిందని అక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పారు. ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉందండి. అమ్మవారి గుడిని లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివలింగం కానీ అమ్మవారిని కానీ దర్శించుకోవడం జరిగింది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. ఎక్కువ రద్దీగా లేదు గుడిలో. మేము, మా ఫ్రెండ్, మా టీచర్ గారు వెళ్ళాము. అయితే ఇక్కడ గుడి వెనుక లింగం రూపంలో ఉన్నటువంటి ఆ లింగం పైన కాయిన్స్ పెడితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడ బాగా నమ్ముతారంట అండి. అయితే మా ఫ్రెండ్ కాయిన్ పెట్టింది, తన కోరిక కోరుకొని పెట్టింది. కాయిన్ అలాగే అతుకుండిపోయింది. తర్వాత మా టీచర్ పెట్టింది, కానీ కాయిన్ అతకలేదు. తర్వాత నేను పెట్టడానికి ట్రై చేశానండి. చాలా అంటే చాలాసేపు ట్రై చేశాను, కానీ నా కాయిన్ మాత్రం అస్సలు అతుకుండిపోలేదు. తర్వాత టీచర్ ఒకసారి మళ్ళీ ట్రై చేస్తామని మళ్ళీ పెట్టింది. కాయిన్ అతుకుండిపోయింది అదేవిధంగా. అయితే ఇక్కడ పాంబండ ఎక్కువగా కార్తీక మాసం కానీ ఉగాది పర్వదినాన జాతర జరుగుతుందండి. నాది మాత్రం ఎంతసేపు ట్రై చేసినా అస్సలు కాయిన్ మాత్రం ఎక్కడ పెట్టినా కూడా అస్సలు అతకలేదండి. ఇక అతికేటట్టు లేదు అని మెల్లగా బయలుదేరాం అక్కడి నుంచి. టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి. గుట్ట పైన ఎప్పుడైనా వీలుంటే ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళండి. గుడి మాత్రం చాలా బాగుందండి.